సెప్టెంబర్ 1వ తేదీ డ్రైవర్స్ డేగా ప్రకటించినట్లు నగరంలోని సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షులు అన్వర్ బాషా వెల్లడించారు. కర్నూలు నగరంలోని కేవీఆర్ కళాశాల ఎదుట ఉన్న తమ కార్యాలయంలో సెప్టెంబర్ 1వ తేదీ డ్రైవర్స్ డే ప్రకటించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 1 డ్రైవర్స్ డేగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించాలని కోరారు. కార్యక్రమానికి కర్నూలు ట్రాఫిక్ డీఎస్పీ యుగంధర్ బాబు హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఏర్పడి 7 సంవత్సరాలు పూర్తి చేసుకుందని అన్నారు. డ్రైవర్స్కు పోలీసుల తరపున వివిధ సలహాలు సూచనలు చేశారు. అధ్యక్షులు అన్వర్ బాషా మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా డ్రైవర్స్కు ఒక రోజు గుర్తించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరినా పట్టించుకోలేదని అన్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా డ్రైవర్స్ అసోసియేషన్లు ఐక్యంగా చర్చించి సెప్టెంబర్ 1వ తేదీ డ్రైవర్స్ డే జరుపుకోవాలని పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. కావున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం డ్రైవర్స్కు ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించి డ్రైవర్స్కి హెల్త్ చెకప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు, డ్రైవర్స్, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. డ్రైవర్స్ దినంగా పాటిస్తూ డ్రైవర్కి కావాల్సిన జాగ్రత్తలు ఏంటిదని, సూచనలు ఏంటిదని, వారి ఆరోగ్య విషయాలు ఏంటిదని షేర్ చేసుకుంటూ వీళ్ళు ఎక్కడైనా ఊర్లో పోయినప్పుడు కానీ ఎక్కడికైనా పోయినప్పుడు కానీ వాళ్ళ వెహికల్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఇద్దరికి తెలిపితే వెంటనే సంబంధిత ఆర్గనైజేషన్తో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అన్ని అటెండ్ అవుతూ వాళ్ళకి వెంటనే అక్కడి నుంచి పోయేలాగా చేస్తూ, అదే రకంగా వీళ్ళ సభ్యుల్లో ఎవరికైనా రక్తం కావాల్సి వచ్చినప్పుడు కానీ వీళ్ళ డ్రైవర్స్ ఒకరికొకరు సహాయపడుతూ ఉంటూ ఈ అసోసియేషన్ని రన్ చేస్తూ ఉన్నారు. నా తోటి డ్రైవర్ అన్నలకు, అలాగే ఇక్కడ వచ్చిన మీడియా సోదరులకు, పత్రికా సోదరులకు నమస్తే అండి. నా పేరు అన్వర్ బాషా. నేను సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్, అలాగే ప్రెసిడెంట్. ఈరోజు చాలా మంచి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. మేము డ్రైవర్ అన్నలందరం ఎల్లలేని ప్రజలకు ఎన్నో సేవలు, ఎన్నో రూపాయలు అందజేస్తూ ఉంటాం. ఆ సేవల్ని గుర్తించి, అలాగే డ్రైవర్ అన్నల్ని గుర్తించి ప్రభుత్వాలకి మా యూనియన్ల తరఫున ఎన్నోసార్లు కోరుకోవడం జరిగింది. ఎన్నో సేవలు అందించే డ్రైవర్ అన్నని గుర్తించి డ్రైవర్స్ డే కేటాయించండి, అతనికంటూ ఒక రోజు కేటాయించండి అని అడిగాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాకు గుర్తించేంతవరకు డిక్లేర్ చేయలేదు.